ఈ దేశంలో విపరీతమైన నిరుద్యోగం సమస్యలు చాలా మందికి ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, మీకు గాజా అంత భీకరమైన యుద్ధం జరుగుతా అడుగు బాంబులు పడుతున్న ప్రాంతానికి కూడా వీళ్ళు పోతున్నారు పనిచేయడానికి భారతీయులు. రష్యా పోయారు, రష్యాలో కొంతమంది తిరిగి తీసుకొచ్చారు, కొద్దిమంది చనిపోయారు అక్కడ. మరి ఎందుకు పోతున్నారు అట్లా? యుద్ధం అంటే తెలుసు కదా ఎట్లా పోతారు ఏంటి అనేది. అలాగే మీకు కొన్ని దేశాలు అదే మోసం చేసి తీసుకెళ్ళి కొన్ని ఉన్నాయి. ఈ కంబోడియా లాంటి చోట్లకి తీసుకెళ్ళి వాళ్ళ చేత కాల్స్ చేయించి ఫ్రాడ్లు చేస్తున్నారు కదా, వాళ్ళని బలవంతాన్ని అక్కడ పెట్టి వాళ్ళ చేత ఫేక్ కాల్స్ చేయించి ఈ ఆన్లైన్ ఫ్రాడ్ చేయిస్తున్నారు చాలా మందిని వాళ్ళని పెట్టి. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. సో ఎన్నో రకాలుగా జనం ఇప్పుడు దేశంలో ఉన్న సమస్యల దృష్ట్యా ఇక్కడి నుంచి ముందు బయటపడదాం. ఎట్లా అయిందంటే పరిస్థితి, ఇక్కడ ఉంటే ఎటు కూడా చచ్చిపోతాం కాబట్టి బయటికి వెళ్ళి ప్రయత్నిద్దాం, లక్ బాగుంటే బాగుంటాం అనే లెక్కలోకి వచ్చారు చాలామంది. ఇదో దురదృష్టం. కాకపోతే అమెరికా వెళ్ళే వాళ్ళలో నేను మొన్న చూసింది కూడా ఎక్కడంటే, కొంతమంది నిజంగా ఇండియాలో కంఫర్టబుల్గా కనీసం బతకడానికి కొన్ని మినిమం అవకాశాలు బాగానే ఉన్న వాళ్ళు కూడా పోతున్నారనేది విన్నాను. అది దురదృష్టకరం. అంత మరి అమెరికా మీద ఇంకా భ్రాంతి. అమెరికా పరిస్థితి బాగాలేదు. అమెరికా చాలా దరిద్రంగా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది అమెరికా పరిస్థితి, దిగజారిపోతుంది. అమెరికాలోనే కోట్ల మంది పేదవాళ్ళు, ఇళ్ళు లేని వాళ్ళు, ప్లాట్ఫామ్ల మీద ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల క్రితం డేటా ప్రకారమే నేషనల్ జియోగ్రఫిక్ పత్రిక మ్యాగజైన్ వస్తుంది, దాని ప్రకారమే ఒక 4.5 కోట్ల మంది రోజు తిండికి లేని వాళ్ళు అమెరికాలో ఉన్నారు. 35 కోట్ల జనాభాలో 4.5 కోట్లు అంటే ఒక 7వ వంతు సుమారుగా తిండికి లేని వాళ్ళు, తిండి కోసం క్యూలలో నుంచొని ఉచితంగా భోజనం పెట్టే సెంటర్లో భోజనం తినేవాళ్ళు అమెరికాలో 5 కోట్ల మంది, 4.5 కోట్ల మంది పైన ప్రతి 7గురిలో ఒకళ్ళు. ఇళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కార్లలో వండుకునే వాళ్ళు, అట్లా ఇట్లా చాలా దారుణమైన స్థితి ఉంటే ఇప్పుడు ఇక్కడ అదేదో పెద్ద భూతల స్వర్గం అక్కడ అనుకుంటే భ్రమపడితే కష్టం. ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు భారతీయులు ఒక స్వర్గంలా భావించే అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగం అనేది అందని ద్రాక్షలా తయారైంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈవెన్ షాపింగ్ మాల్స్లో, చిన్న గ్యాస్ స్టేషన్లో కూడా పనిచేసుకునే పరిస్థితి లేకుండా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు చాలా బాధను కలిగించేలా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఏంటంటారు పరిస్థితి ఎలా ఉండబోతుంది? మామూలుగా ఉద్యోగాలు అమెరికన్ చేస్తే కనుక $25, $30 ఇవ్వాల్సిన చోట పర్ అవరు ఇండియన్ చేస్తే $5-6, $7-8, $10 లోపు వీళ్ళకి ఇచ్చేసి ముగిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి చీప్ లేబర్. అక్కడ ఉన్న వ్యాపారస్తులను కూడా పట్టుకోవాలి. మరి ఆ మాటకు వస్తే వ్యాపారస్తులే తప్పు, వ్యాపారస్తులను కూడా పట్టుకోవాలి. మరి లేబర్ లాస్ వైలేట్ చేస్తున్నారు కదా వాళ్ళు. మినిమం వేజ్ అనేది ఒకటి ఉంది అక్కడ, గంటకి ఎంత పే చేయాలని. అమెరికన్కి అయితే అది పే చేస్తున్నావు నువ్వు, లేకపోతే $25-30 ఇవ్వాలి. వాళ్ళని పెట్టుకునే బదులు ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇండియన్స్ కి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ దొరకడానికి కారణం అది. వీళ్ళు చీప్ లేబరు, వీళ్ళు పని చేయించుకోవడం కోసం దొంగతనంగా పెడతారు వాళ్ళని. అప్పుడప్పుడు రేట్లు జరుగుతాయి, లేబర్ రేట్స్ జరిగితే దొరుకుతారు కొంతమంది. ఇట్లాంటివి జరుగుతుంటాయి, కానీ ఇంతకుముందు అది హాచిపచ్చుగా జరుగుతుండేది. ఇప్పుడే నేను టైటన్ చేశాడు. ఇట్లా వస్తే మా దేశంలో ప్రజలకు ఉద్యోగాలు తగ్గుతున్నాయి, పని దొరకటం లేదు, లేబరు ఇది పడిపోతుంది, వేజెస్ పడిపోతున్నాయి, దీని మీద చేస్తున్నాడు. సరే దాన్ని కాపాడుకోవడం అవసరం. కాకపోతే నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు భారతీయులు పోయి అక్కడ పని చేసుకోవడం, భారతీయులకి చాలా దేశాల వాళ్ళు మెక్సికో నుంచి, సౌత్ అమెరికాలో చాలా దేశాల నుంచి పోయి అక్కడ బతకడం కోసం లాటినోస్ అంటాం మనం, వీళ్ళందరూ పోయి అక్కడ పని చేస్తుంటారు, పని చేసుకుని బతుకుతుంటారు, చిన్న పనులు. వీళ్ళ అవసరం అమెరికాకు కూడా ఉందండి. అమెరికాలో చాలా మంది ఈ పనులు చేయరు. అమెరికన్ లైఫ్ స్టైల్ వేరు, ఈ దేశాల నుంచి పేద దేశాల నుంచి పోయేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ దృక్పథం వేరు. ఇక్కడి నుంచి పోయేవాళ్ళు ఏదో కాస్త సేవ్ చేసుకొని కాస్త జీవితం అభద్రతలో ఉన్న జీవితానికి ఒక భద్రత. అమెరికా పోతే కాస్త 4 డబ్బులు సంపాదించుకొని వెనకాల మన దేశంలో మన కుటుంబానికి కాస్త డబ్బులు పంపించుకొని వాళ్ళు బతుకుంటారు. ఇట్లా ఉందాం ఏదో అట్లా. కానీ అమెరికన్స్ లైఫ్ స్టైల్లో మొన్నటి దాకా, ఇప్పుడు తగ్గుతుంది కానీ పోతుంది అది కూడా వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వెనక బోట్ కట్టుకొని కారు వెనక బీచ్కి వెళ్ళిపోయేది, వీకెండ్ వస్తే బీచ్కి వెళ్ళిపోయేది. ఎప్పుడు వచ్చిన డబ్బులు అప్పుడే. నాకు తెలిసి అయితే వాళ్ళకి వీక్లీ ఫోర్ట్నైట్లీ పేమెంట్స్ ఉంటాయి. ఎప్పుడు మళ్ళాగా మంత్లీ శాలరీస్ కాకుండా అట్లా ఉంటాయి. ఏ 15 రోజుల డబ్బులు ఆ 15 రోజులకి అయిపోతాయి, వాళ్ళకి ఏం మిగలవు, అప్పులు కూడా అవుతాయి. అట్లా బతికేస్తారు వాళ్ళు జల్సా. మన లెక్కలో వాళ్ళకి అది నార్మల్ లైఫ్ స్టైల్. వాళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళు ఈ పనులు చేయరు. మోస్ట్ ఆఫ్ దెమ్ డే డోంట్ డూ. ఎవరు చేస్తారు వాళ్ళలో కూడా? స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు, అమెరికన్ స్టూడెంట్స్గా ఉండి చదువుకుంటా పార్ట్ టైం చేసుకుని వాళ్ళు చేస్తారు తప్పితే మన దేశస్తుల్లాగా పోయి, లేకపోతే ఇంకోది పేద దేశాల వాళ్ళలాగా పోయి అయ్యో ఉద్యోగాల్లాగా చేసేవాళ్ళు ఉండరు అక్కడ. జస్ట్ పార్ట్ టైం లాగా చేసుకుంటారు, పోతారు అంతే. అది జస్ట్ టెంపరీ వాళ్ళకి అది. సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆ టెంపరీ ఉద్యోగాలకు కూడా అమెరికా వాళ్ళకు కూడా అవసరం. చాలామంది బాగా చదువుకున్న అమెరికా పిల్లలు కూడా పర్మనెంట్గా చిన్న ఉద్యోగాలు ఇరుక్కుపోయి బతుకుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్ లోన్స్ కూడా తీర్చలేని స్థితిలో అమెరికన్ స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు మంచి ఉద్యోగాలు రావట్లేదు అమెరికన్ స్టూడెంట్స్ కూడా. దాంతో ఏమవుతుంది, మన దేశస్తులతో కానీ పేద దేశాల వాళ్ళతో వాళ్ళకి పోటీ పెరుగుతుంది. చిన్న ఉద్యోగాలకు వాళ్ళు కూడా వస్తున్నారు.
పోటీ పెరుగుతుంది, ఇది జరుగుతుంది. ఇప్పుడు అక్రమ వలసదారులుగా ఐడెంటిఫై చేసిన భారతీయుల్ని చాలా అమానవీయంగా సంఖ్యలు వేసి పంపించడం ఎన్నో విమర్శలకి తావిచ్చింది. కానీ ఇక్కడ గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేసింది, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయని చెప్పి. సో మీరేమంటారు, ఎట్లా చూడాలి అసలు అంటే గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. అంటే వాళ్ళు పంపటం ఎందుకు పంపుతున్నారు అనేది మాట్లాడతాను. మన గవర్నమెంట్ దాన్ని చూసిస్తున్నట్లు ఊడుకోవటాన్ని నేను కూడా ఒప్పుకోలేను. ఎందుకంటే వీ హ్యావ్ అవర్ ఓన్ డిగ్నిటీ. మన దేశ పౌరులు వాళ్ళు లీగల్గా వెళ్ళి ఉండొచ్చు. అది ఒక రకంగా మానవ హక్కుల ఉల్లంఘన కూడా అవుతుంది. అది ఎందుకు మీకు కొలంబియా ఎంత ప్రొటెస్ట్ చేసింది? మిలిటరీ విమానాల్లో పంపినందుకు కొలంబియా ఫస్ట్ విమానాలు వెళ్ళింది కొలంబియాకి, బ్రెజిల్కి. తర్వాత వచ్చిన భారతదేశ విమానం కూడా భారతదేశం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపింది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో భారతదేశానికి వచ్చిన విమానాలు. దానికి ముందు ఫస్ట్ విమానాలు వెళ్ళింది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తీసుకొని కొలంబియాకి, బ్రెజిల్కి. మిలిటరీ విమానంలో మా దేశస్తుల్ని పంపుతావా, మా వాళ్ళు ఏమైనా యుద్ధ ఖైదీలా అని చెప్పి కొలంబియా బుల్లి దేశం. ఆ దేశ అధ్యక్షుడు కూడా పెద్ద లేఖ రాశాడు ట్రంప్కి, ఇష్టానుసారం చేయకని చెప్పి. నేనైతే తీసుకొని వెళ్ళను అన్నాను ముందు. అసలు నేను నా దేశంలో నా దేశ పౌరులు ఇలా పంపితే వాళ్ళని నేను తీసుకోను, నువ్వు సరిగ్గా పంపవాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ సరిగ్గా సివిల్ విమానాల్లో పంపితే నా దేశంలో వాళ్ళు ల్యాండ్ అవుతారు అన్నాడు. సివిల్ ఇష్యూ అది, క్రిమినల్ కాదు. అయితే మీకు అన్నాడు కానీ తీసుకున్నాడు, తర్వాత తగ్గాడు. ఎందుకు తగ్గాడు? ఆ విమానాల్లో ఉంది ఈ ట్రంప్ అనే మూర్ఖుడి చేతిలో వాళ్ళు ఏమవుతారో. విమానాల్లో ఉంది నా దేశ పౌరులు కాబట్టి కొంచెం తగ్గాడు ఒక అడుగు. టారిఫ్లు గిరిఫ్లు ఆ కాసేపట్లోనే బాదుకున్నారు వీళ్ళు. మీ కొలంబియా ప్రెసిడెంటు ఇచ్చిన స్టేట్మెంట్, ట్రంప్కు పంపే లెటరు మీకు ఆంధ్రజ్యోతిలో అనుకుంటా, అది తెలుగు అనువాదం వచ్చింది. ఎంత బాగుంది అది. ఒక దేశ సార్వభౌమాధికార దేశం అధ్యక్షుడు ఎలా ఉండాలో అంత సగర్వంగా ఆ చిన్న దేశం అధ్యక్షుడు అమెరికాకి వ్యతిరేకంగా నిలబడి అమెరికా అధ్యక్షుడికి నీ ఇష్టానుసారం నువ్వు చేస్తే కుదరదని నేను చదివాను ఆ లెటరు. నాకు గుర్తులేదు లెటర్ సారాంశంగా. అద్భుతమైన లెటర్ రాశాడు. అది పద్ధతి, ఒక దేశం మాట్లాడాల్సిన పద్ధతి. నువ్వు మిగతా అన్ని వ్యాపారం చేయి వాళ్ళతో, 1,00,000 నీకు లావాదేవీలు ఉండొచ్చు. కానీ మన పౌరుల్ని, అమెరికా పౌరుల్ని అవమానిస్తే అమెరికా ఒప్పుకుంటుందా? సమస్య లేదు. ఒక్కడిని అవమానించినా, ఒక్కడిని ఇబ్బంది పెట్టినా అమెరికా పెద్ద గొడవ చేస్తుంది. మనకు కూడా ఉంటుంది కదా డిగ్నిటీ. భారతదేశానికి డబ్బులు లేకపోవచ్చు, భారతదేశం దగ్గర డబ్బులు లేకపోవచ్చు, వీళ్ళు పేదవాళ్ళు కావచ్చు ఇక్కడ ఎక్కువ మంది. అలాగే కొలంబియా వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, బ్రెజిలియన్స్ పేదవాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళు కూడా మనుషులేగా నీలాగా. నీ ఇష్టానుసారం చేస్తే నువ్వు వాళ్ళు ఆ దేశాలు ఒప్పుకోలే. మనం ఇది దురదృష్టం అట్లా ఉంటాం. సరే అమెరికా ఎందుకు చేసింది ఇట్లా సంఖ్యలు వేసి ఎందుకు ట్రంప్ అనేది ఒకటి నేను అనుకోవటం సానుకూలంగా. వాళ్ళ పట్ల, ట్రంప్ పట్ల కొంచెం సానుభూతి ఆలోచిస్తే వీళ్ళు విమానంలో హైజాక్ చేస్తారా, లేకపోతే ఏమన్నా వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య లాంటి ఏమైనా చేసుకుంటారా, అట్లా కొంచెం కాసేపు ఇబ్బంది పడ్డా, 24 గంటలు ఇబ్బంది పడ్డా వాళ్ళ దేశం పంపిస్తే మంచిది, ముందు అక్కడ ఏమన్నా అనర్థాలు జరిగితే ప్రమాదం అనేది అదొక కారణం కావచ్చు. రెండో కారణం ఏమై ఉంటుందంటే నేను అనుకోవటం, అది కూడా వాళ్ళ పట్ల సానుకూలంగా ఆలోచిస్తే, రెండో కారణం ఏంటంటే ఈ వేలాది మంది, లక్షలాది మంది మైగ్రెంట్స్ అమెరికా పోయారు, ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ అమెరికా విమానాల్లో పంపించడం అనేది అమెరికాకి ఎప్పటికీ సాధ్యం కాదు.